ఇంకోసారి అల్లూరి శ్రీనివాస్ నువ్వు నా జోలికి వస్తే మాత్రం నా గురించి మీడియాలో చండాలంగా మాట్లాడి నా ఫ్యామిలీ గురించి మాట్లాడినా కూడా నీకు మర్యాదగా ఉండదు. అందరినీ అంటావు కదా అంగం కోస్తా అని చెప్పని, అదే అంగం నీకు లేకపోయినా కానీ ఉన్నదాన్ని పచ్చడి చేసి పంపిస్తాయేమనుకున్నావు. సో తనని మోసం చేశాడు అఘోరి, తన అఘోరి వల్ల తను చాలా నష్టపోయానని, డబ్బుల కోసం ఏదో తను చేశానని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారని. అసలు డబ్బులే లేవు, 5,000 10,000 కూడా లేవు తన దగ్గర. అలాంటిది నేను ఇంకేం చేస్తాను, నేనే నష్టపోయాను. కామెంట్స్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా కామెంట్స్ చేస్తే మంచిది. అఘోరి కామెంట్ సపోర్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, కానీ తనని తిడితే మాత్రం నేను ఊరుకోను అంటూ ఇక కొన్ని నేను చెప్పలేని మాటలతో అఘోరిని తిడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు అఘోరి ఏమన్నాడు, ఎందుకు ఇంతగా తను ఇంత రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది వర్షిని అనేది చూద్దాం ఒకసారి. వర్షిని మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేశారా, మీతో మాట్లాడారా, ఏం చెప్తారు వర్షిని విషయంలో? ఆమె ఎవరో కూడా తెలియదు, నాకు ఫోన్ చేసే అంత సీన్ లేదు, ఫోన్ చేసినా ఊరుకునేది కూడా లేదు. అంటే వర్షిని మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేశారా, మీతో మాట్లాడారా, ఏం చెప్తారు వర్షిని విషయంలో? ఆమె ఎవరో కూడా తెలియదు, నాకు ఫోన్ చేసే అంత సీన్ లేదు, ఫోన్ చేసినా ఊరుకునేది కూడా లేదు. అంటే వర్షిని మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేశారా, మీతో మాట్లాడారా, ఏం చెప్తారు వర్షిని విషయంలో? ఆమె ఎవరో కూడా తెలియదు, నాకు ఫోన్ చేసే అంత సీన్ లేదు. రైట్, ఈ విషయంలో చాలామంది చాలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, మరికొంతమంది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఏం కామెంట్స్ చేస్తున్నారు చూద్దాం. అంటే వర్షిని తన వర్షం చెప్తోంది, మరోవైపు అఘోరి తన వర్షం చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో హేమలత కామెంట్ చేస్తున్నారు, గాడ్ బ్లెస్ యూ తల్లి అని. అలాగే ఆర్కే ఫుడ్ ఛానల్ కామెంట్ చేస్తున్నారు, ఈ వర్షిని అఘోరిని మోసం చేద్దామని వెళ్ళింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని మోసం చేశారు అన్నప్పుడు అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అయ్యారు. ముఖ్యంగా అందులో వర్షినినే మోసం చేసిందంటే 51% మంది, అంటే అఘోరి వర్షినిని మోసం చేశాడు అని చెప్పేసి 48% మంది అంటున్నారు. 52% మంది వర్షిని మోసం చేసింది అని చెప్పేసి అంటున్నారు. చాలామంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు, కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి రవినాయక్తో మాట్లాడదాం. ఇప్పుడు అసలు అఘోరి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, గెటప్ మార్చేశాడు పూర్తిగా అని, అసలు ఏం చేస్తున్నాడు, ప్రజెంట్ కండిషన్ ఏంటో తెలుసుకుందాం. వర్షిని చేస్తున్నటువంటి కామెంట్స్ మీద ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది కూడా తెలుసుకుందాం. రవి, డీటెయిల్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్, వర్షిని ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూసాం. చాలా నేనే మోసపోయాను, నన్ను మోసం చేశాడు అఘోరి, డబ్బులు లేవు ఏమి లేవు తన దగ్గర, నేను డబ్బుల కోసం వెళ్ళడం ఏంటి అని ఇక కొన్ని చెప్పలేని మాటలు చాలా అంటున్నారు. మరోవైపు అఘోరి ఏమో నాకు ఫోన్ చేస్తే నేను ఊరుకోనని చెప్పేసి అఘోరి కూడా మాట్లాడుతున్నాడు. పెళ్లి దాకా వెళ్ళి సమాజాన్ని అంతా ఎదిరించి పెళ్లి దాకా వెళ్ళి ఆ యువతి పేరెంట్స్ని అంత ఇబ్బంది పెట్టి, లేకపోతే తన మీద వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ మీద తిరిగి నానా బూతులు మాట్లాడి అఘోరి మాట్లాడి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరి దారి వాళ్ళు చూసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వంటే నువ్వు మోసం చేసావని చెప్పేసి బ్లేమ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది? చేస్తున్నందు మనం ఒకసారి అఘోరి శ్రీనివాస్ మరియు వర్షిని అంశం కనుక మళ్ళీ ఒకసారి చూసినట్టు కనుకైతే చాలా ప్రధానమైన కామెంట్స్ ఈరోజు మళ్ళీ వర్షిని చేసిన పరిస్థితి. ఆ వర్షిని చేసిన కామెంట్స్ చూసినట్టు కనుకైతే ఇన్ని రోజులు అసలు ఏం చేసినట్టు ఇప్పుడు ఏం జరిగింది అనే కోణంలో ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే నా గురించి కానీ నా కుటుంబ సభ్యుల గురించి కానీ ఎక్కడ మాట్లాడకుండా జాగ్రత్త పడితే మంచిది, లేకపోతే చాలా సీరియస్ గా ఉంటుందని ఇటు వర్షిని ఒక వీడియో విడుదల చేసిన అంశం కాస్త సంచలనంగా మారింది. అయితే దీంతో పాటు ప్రధానమైన అంశం మరొకటి ఉంది. ఇటు అఘోరి శ్రీనివాస్ మాత్రం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు కావాలనే మోసం జరిగింది, ప్లాన్ ప్రకారం ట్రాప్ చేసిందని చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా ఈ రోజు పోల్స్ లో కూడా మనం చూసినట్టు కనుకైతే ఆర్టీవీ పోల్స్ లో చాలా క్లియర్ గా 54% దాదాపు పోలైన పరిస్థితి. ఈ అంశం కాస్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశంపై ఇటు అఘోరి శ్రీనివాస్ ఎక్కడున్నాడు ఏంటి అనే కోణంలో మనం కొంత సమాచారం సేకరించే ప్రయత్నం చేశాం. అయితే అఘోరి శ్రీనివాస్ ప్రస్తుతానికి తను నార్త్ వెళ్ళినట్టు మనకు సమాచారం ఉంది. నార్త్ వెళ్ళి అక్కడ కొంత ముఖ్యమైన వ్యక్తులతో
కలవాల్సి ఉందని మనకైతే ఆ ఫోన్లో సమాచారం ఇచ్చిన పరిస్థితి కనబడింది. అయితే నిజంగానే శ్రీనివాస్ చెప్పిన మాటల ప్రకారం ఇప్పుడు అసలు ఇటు అఘోరి శ్రీనివాస్ అటు వర్షినికి ఏదైనా ఫోన్ సంబంధం ఉందా, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేయగా ఎట్టి పరిస్థితిలో మాట్లాడే స్థితే ఉండదు. ఇప్పటికే నేను చాలా నష్టపోయాను, నష్టం నాకు జరిగిందని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో పాటు ఇటు వర్షిని కూడా ఒక వీడియో విడుదల చేసిన పరిస్థితి. నేను మోసపోయానా, నన్ను మోసం చేశావా, అసలు ఏంటిది, ఒకవేళ గనక నా గురించి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలా సీరియస్గా ఉంటుంది, అసలు మళ్ళీ కోసేయవలసి ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో పాటు నా తల్లిదండ్రుల గురించి ఎక్కడ మాట్లాడకూడదు అని చెప్పిన పరిస్థితి. మాట్లాడకూడదని చెబుతూ కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పే ప్రయత్నం కూడా దీంట్లో జరిగింది. కుక్కలాగా నా వెంట పడ్డావు తప్ప నేను నీ వెంట పడ్డాననే మరికొన్ని అంశాలు ప్రధానంగా అందులో చెప్పే ప్రయత్నం. నీతో జరిగింది అసలు పెళ్లే కాదు అని అఘోరి అఘోరికి వర్షిని చెప్పిన పరిస్థితి. అఘోరితో పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను, ఇటు నన్ను ట్రాప్ చేసి మోసం చేసిందే కాక నాపై రకరకాల కామెంట్ చేయడం చాలా దారుణమని, అసలు నీతో జరిగింది పెళ్లే కాదని చెప్పే ప్రయత్నం. అదేవిధంగా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నా తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారని చెప్పే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది ఇటు వర్షిని విడుదల చేసిన వీడియో కాస్త